చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, భగవద్గీత సకల శాస్త్రసారం అని అంటారు. అటువంటి భగవద్గీత ఉపదేశించినటువంటి 3 ప్రధాన ఉపదేశాలు ఏంటి? భగవద్గీత ఎంత అదృష్టవంతులము మనం. భగవంతుడి రూపాన్నే చూడలేము, దుర్లభం అనుకుంటుంటే ఆయన స్వయంగా చెప్పినటువంటి మాటలు లోకాన్ని ఉద్ధరించడానికి 700 శ్లోకాలతోటి చక్కగా ప్రవచించబడిన ప్రపంచమంతటా కూడా నెత్తిన పెట్టుకుంటున్నటువంటి ఒక గొప్ప గ్రంథం. ఏది ఇప్పటికీ ఆచరించే వాళ్ళు ఉన్నారమ్మా. గాంధీ గారు అలా ఆచరించారు, ఇప్పటికీ లోకంలో ఆచరిస్తున్నారు. మనకి ఏ సమస్య వచ్చినా సరే భగవద్గీత పుస్తకంలో ఒక పేజీ తిప్పమన్నాడు. ఈ పుస్తకం ఈ పేజీ అని కాదు, ఆ పేజీ తిప్పితే ఆ పేజీలో నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అంత గొప్ప గ్రంథం భగవద్గీత. అనేక ఉపదేశాలు, 3 ఏమిటి 4 ఏమిటి, అనేక ఉపదేశాలు. కానీ ప్రధానంగా 3 ఉపదేశాలు భగవద్గీత చెప్పింది అని పెద్దవాళ్ళు చెప్పారు. యదృచ్ఛాలాభ సంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః. భగవద్గీత చెప్పింది యదృచ్ఛాలాభ సంతుష్టో. యదృచ్ఛాలాభ సంతుష్టం అంటే ప్రయత్నం చెయ్యి. లోకంలో డబ్బు అవసరమే, సంపాదన అవసరమే, నీ పొట్ట నిండాలి, నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళ యొక్క జీవితాలు గడవాలి. అయితే ఎంతవరకు సంపాదన నీకు వస్తుందో దానితోటి సంతోషపడు. ఎంత గొప్ప వ్యక్తిత్వ సూత్రం అమ్మది. యదృచ్ఛాలాభ సంతుష్టో. కుచేలుడు ఆ రకంగా బతికాడు ఆయన. కాబట్టి నీకెంతవరకు ప్రాప్తింపచేశాడో దేవుడు దానితోటి సంతోషపడు. అర్రులు చాచకు, వాళ్ళకి అలా ఉందే నాకు ఇది లేదే అని. అప్పుడే నీ యొక్క జీవితం పతనం కావటం ప్రారంభిస్తుంది. ఒంట్లోకి అనేక రోగాలు వచ్చి కూర్చుంటాయి. ఎంతవరకు నీకు లభింపచేశాడో దేవుడు దాంతో సంతోషపడు. ఇది మొట్టమొదటి ఉపదేశం 3 ఉపదేశాల్లో. రెండోది ద్వంద్వాతీత. ద్వంద్వాలకి అతీతుడిగా ఉండు. ద్వంద్వాలకి అతీతుడు అంటే, ద్వంద్వాలు అని అంటే సుఖము దుఃఖము, రాగము ద్వేషము, వీటిని ద్వంద్వాలు అంటారు. అంటే 2 ద్వంద్వ సమాసం అని చెప్పి చిన్నప్పుడు మన పాఠాలు చదువుకుంటాం కదా. సుఖము దుఃఖము రెండింటిలోనూ అతీతుడిగా ఉండు. సుఖం వచ్చిందా స్వామి కరుణ, దుఃఖం వచ్చిందా స్వామి కరుణ. ఆ స్థితి రావాలి. 2 కూడా దేవుడి యొక్క దయ అని భావించు. రాగం, నీ మీద ఎవరైనా ప్రేమగా మాటలు మాట్లాడుతున్నారా, సంతోషం. ద్వేషిస్తున్నారా, మంచిది. రెండింటినీ కూడా ఒకే రకంగా స్థితప్రజ్ఞోభవ స్థిరచిత్తోభవ కౌంతేయ భగవద్గీత చెప్తోంది. ద్వంద్వాతీత. తర్వాత 3వ ఉపదేశం ప్రధానంగా విమత్సరః. ఈ 3 గుణాలు అలవాటు చేసుకో. విమత్సరః అని అంటే మత్సరం లేకుండా ఉండటం. మత్సరము అంటే మాత్సర్యం అంటుంటాం చూడండి. అసూయ, ఈర్ష్య, అసూయ, ఈ 2 ఈ జీవితం అనేటువంటి కొంప కూలుస్తాయి ఎవరికైనా సరే. అంటే మనకు లేనిది ఎదుటివాడి దగ్గర ఉంది అంటే మనస్సు తట్టుకోలేకపోతుంది. మానవుడు అనేటువంటి వాడికి ఈర్ష్య బయలుదేరుతుంది, అది సర్వనాశనం చేస్తుంది. అసూయ అనంటే దానికంటే కూడా ఒక మెట్టెక్కువ. నాకు లేనిది ఎదుటి వ్యక్తి దగ్గర గనక ఉంటే ఆ ఎదుటి వ్యక్తికి పాపం న్యాయంగా దాన్ని సంపాదించుకున్నా సరే అది వాళ్ళ దగ్గరికి ఎలా వచ్చిందనుకున్నావు? తండాల పని చేశాడురా, దొంగ పనులు చేశాడురా, అందుకే వాడి దగ్గర అంత డబ్బు ఉందిరా, అలాంటి వాహనం అందుకునిందిరా అని లేనటువంటి దాన్ని వాడి మీద ఆరోపించి లోకంలో ప్రచారం చేయటం, దీనిని అసూయ గుణము అంటారు. ఈర్ష్య, అసూయ, దీన్నే మాత్సర్యం అంటారు. ఇది లేకుండా ఉండటం. వాడికి ఉందే సంతోషం, అది భగవంతుడి విభూతి. ఆయన కల్పించాడు దేవుడు, వాడు చేసుకున్న అదృష్టం. నా దగ్గర లేదా, ఇది భగవంతుడి విభూతే. అరే నా దగ్గర నుంచి బంధాలు వదిలించేసేస్తున్నాడు, సంతోషం. రెండింటినీ ఒకే రకంగా చూడు. ఎవరి దగ్గర ఐశ్వర్యం ఉన్నా సరే, గొప్పతనం ఉన్నా సరే, అది భగవంతుడి విభూతి కింద చూడు. అందులో దేవుణ్ణి చూడు, నమస్కారం పెట్టు, సంతోషించు. ఎటువంటి ఈర్ష్యని అసూయని పొందకు. కాబట్టి ఈ రకంగా ఈ 3 ఉపదేశాలు ప్రధానంగా భగవద్గీత నుంచి మనం అనుసరించాలి, వాటిని గ్రహించాలి. జీవితం చాలా బాగుంటుంది. అంత గొప్ప వ్యక్తిత్వ యూనివర్సిటీ అమ్మ
విశ్వవిద్యాలయం, ఈ 3 గుణాలు అలవర్చుకుంటే చాలు జీవితం ఎంత గొప్పగా ఉంటుందో ఎవరికి వాళ్ళు ఊహించుకొని అందరూ ఆ భగవానుడు చెప్పినటువంటి, ఆ జగద్గురువు చెప్పినటువంటి ఆ బోధనల్ని అనుసరించెదరు గాక. గురువుగారు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అటువంటి అన్నాన్ని వాసన చూడకూడదు అనే ఆచారం మనకి ఎలా ఏర్పడింది? మన సంప్రదాయం ప్రకారం అన్నాన్ని వాసన చూడకూడదు. ఎందుకని అనంటే బ్రహ్మదేవుడు పూర్వం యక్ష్ముడు, వాడి పేరు యక్ష్మ రోగం అంటుంటారు, చండాలమైనటువంటి రోగాన్ని, వాడి పేరు కూడా అలాంటి పేరే యక్ష్ముడు. యక్ష్ముడు అనేటువంటి వాడిని సృష్టించాడు. సృష్టించంటే వాడు నేను ఎక్కడ ఉండాలి అన్నాడు. అంటే చాలా భయంకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు దుష్టుడు. మరి భగవంతుడు ఆ బ్రహ్మదేవుడు మంచి వాళ్ళని సృష్టించవచ్చు కదండి. ఇలాంటి భయంకరమైనటువంటి, మనకు వెంటనే ప్రశ్న వస్తుంది, ఇట్లాంటి భయంకరమైనటువంటి వాళ్ళని ఎందుకు సృష్టించాడంటే లోకంలో చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. ఎప్పుడు వెలుగు ఉన్నా సరే తట్టుకోలేం, ఎప్పుడు చీకటి ఉన్నా తట్టుకోలేం మానవుడు. అందుకని సృష్టి అంటేనే 2 రకాలు ఉంటాయి. దుష్టత్వం ఉంటేనే మంచితనానికి చాలా విలువ ఉంటుంది. కాబట్టి మంచితనం ఉండాలి, దుష్టత్వం 2 ఉండాలి. ఎందుకంటే కర్మల్ని అనుభవించాలి అంటే దుష్టులు అనేటువంటి వాళ్ళు లోకంలో పుట్టాలి. వాళ్ళ చేత, వాళ్ళ దుష్టులు చేసే యొక్క చేతల చేత ఈ మంచి వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మలు అనుభవింపబడాలి. అందువల్ల దుష్టులు ఉంటుంటారు. ఆ రకంగా యక్ష్ముడు అనేటువంటి వాడిని బ్రహ్మదేవుడు పుట్టించాడు. నేను ఎక్కడ ఉండాలి, నా నివాసం ఏమిటి? ఇంత దుష్టుడివి నువ్వు ఎక్కడుంటావంటే అన్నాన్ని వాసన చూస్తారే వాళ్ళ దగ్గర నువ్వు ఉండన్నాడు. అంటే మహాపాతకాలు చేసినటువంటి వాళ్ళ దగ్గర ఉంటాడనమాట అండి వాడు. అన్నాన్ని వాసన చూడటం అనేటువంటిది పాతకాల్లోకెల్లా మహాపాతకం. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదాయం తెలిసినటువంటి వాళ్ళు అన్నాన్ని వాసన చూడకూడదు. అది ఎందుకంటే అక్కడ యక్ష్ముడు ఉండి, అంటే వాడు రావటం వల్ల ఏంటండి, వాడు రావటం వల్ల నెమ్మదిగా పాపాత్ముడు గనక వస్తే ఆ లోపల ఉన్నటువంటి పాప భావనల్ని ఇంకా పెంచి జీవితాన్ని చండాలం చేసి పడేస్తాడు. అక్కడికి వెళ్ళి వెంటనే వాడి మనసులో స్థిరపడిపోతాడు. అందుకే అన్నాన్ని అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. అది ఏది ఉన్నా సరే దాన్ని కళ్ళకద్దుకొని శుభ్రంగా భోజనం చేయాలి తప్పించి అన్నాన్ని విమర్శించడం కానివ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా కుళ్ళు కంపు కొడుతోంది ఏంట్రా, ఈ వాసన ఉంటుంది ఏమిట్రా, ఈ బ్రహ్మాండంగా ఉంది, సన్న బియ్యమా దొడ్డు బియ్యమా, ఇట్లాంటి వాసనలతోటి అన్నాన్ని ఆ రకంగా చూడకు సంప్రదాయం హెచ్చరిక చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నాన్ని వాసన మాత్రం చూడొద్దు. చూస్తే చెప్పాను కదా, ఆ రాక్షసత్వం ఆవరించేసి వాడి జీవితం సర్వనాశనం అయిపోతుంది. గురువుగారు, మహాభారతంలో మొదటి పర్వం ఆది పర్వం, కానీ మహాభారతం చదివేటప్పుడు విరాట పర్వంతో మొదలు పెట్టాలని కొందరు చెప్తారు. దీనికి ప్రమాణం ఏదైనా ఉందా? మహాభారతం ఎందుకంటే లోకంలో ఆధునిక కాలంలో పారాయణ విధానం అనేది ఒకటి వచ్చింది. లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అలాగే భాగవత సప్తాహం 7 రోజులు భాగవతం చదవటం, మహాభారత పారాయణం. అయితే ఒక్కొక్క పుస్తకాన్ని చదివేటప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి అని మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రస్తుతానికి మనం పరిమితం అవుదాం. మహాభారతం చదివేటప్పుడు ఏ నియమం ఉంది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి? మహాభారతం చదవటం కానీ లేదా ఉపన్యాసం చెప్పేటువంటి వాడు కానీ ఏ ఘట్టం నుంచి మొదలు పెట్టాలి అని అంటే, ఎందుకనంటే నన్నయ్య గారు ఆది పర్వం, సభాపర్వం, అరణ్య పర్వం సగం రాసి చనిపోయారు. తర్వాత వచ్చినటువంటి తిక్కన గారు అయ్య బాబోయ్, ఆయన అరణ్య పర్వంలో సగం రాసి ఆయన చనిపోయారు, మిగతాది అనువాదం చేయకుండా. నేను గనక ఆ మిగిలిన దాన్ని గనక సంస్కృతంలోంచి తెలుగులోకి అనువాదం చేస్తే నాకు ఎటువంటి విపత్తు వస్తుందో అని చెప్పి తిక్కన గారు ఏం చేశారు, ఆ అరణ్య పర్వంలో సగం దాన్ని ఏం అనువాదం ముట్టుకోలే. అరణ్య పర్వం తర్వాత వచ్చేటువంటిది విరాట పర్వం. విరాట పర్వం మొదలుపెట్టి అక్కడి నుంచి అనువాదం చేశారు. మిగిలిన 15 పర్వాలు ఈయన అనువాదం చేశారు. ఆయనేమో మొత్తం 18 పర్వాల్లో 2.5 పర్వాలేమో నన్నయ్య భట్టు గారు అనువాదం చేశారు. మిగతా 15 పర్వాలు తిక్కన గారు తెలుగులోకి అనువాదం చేశారు. మధ్యలో అర ఉంది. ఈ అరని తర్వాత వీళ్ళిద్దరి తర్వాత వచ్చినటువంటి ఎర్రా ప్రగడ అనేటువంటి ఆయన ఆ అరభాగాన్ని ఆయన పూర్తి చేశారు, అనువాదం చేశారు. అందుకే ఆ ముగ్గురిని కవిత్రయము అని అంటారు. కాబట్టి ఇలాంటి భయాలు తిక్కన గారు అంతటా ఆయనకు ఉన్నాయి. ఆయన కూడా అరణ్య పర్వంలో సగభాగం పూర్తి చేయకుండా విరాట పర్వం నుంచి మొదలు పెట్టాడు. కాబట్టి
విరాట పర్వం కళ్యాణాత్మకమైనటువంటిది కాబట్టి, ఎందుకంటే విరాట పర్వం చిట్ట చివరే ఈ ఉత్తరకి సంబంధించినటువంటి కళ్యాణం వస్తుంది కాబట్టి, కళ్యాణం అంటే శుభం కాబట్టి విరాట పర్వంతో మొదలు పెట్టండి ఎప్పుడైనా సరే భారతం చదివేటప్పుడు, ఆది పర్వం నుంచి వద్దు అని లోకంలో కొంతమంది మొదలుపెట్టారు. అబ్బెబ్బెబ్బే అది కాదయ్యా, అసలు వ్యాసుడు ఏం చెప్పాడు, రచయిత చెప్తాడు కదా ఇక్కడి నుంచి చదవమని అంటే, వ్యాసుడే సంస్కృత భారతంలో చెప్పాడమ్మా, నేను కూడా చదివాను. ఏమిటంటే అనుక్రమణక నుంచి కొంతమంది చదువుతారు, ఆస్తిక పర్వం నుంచి కొంతమంది చదువుతారు అని చెప్పాడు. ఎక్కడ విరాట పర్వం నుంచి చదువుతారు అనే విషయాన్ని వ్యాస భగవానుడు చెప్పలేదు. ఆస్తిక పర్వం ఆది పర్వంలోనే ఉంది. అనుక్రమణిక అంటే ఇప్పుడు మనం పుస్తకాలు కనుక మనం ముద్రిస్తే విషయ సూచిక అని పెడతాం చూడండి. అనుక్రమణిక అంటే ఈ పర్వాలు ఉన్నాయి, ఈ పర్వాల విశేషాలు ఇవని చెప్పేటువంటిది అనుక్రమణిక పర్వము అని అంటారు. అక్కడి నుంచి కొంతమంది అప్పటికే 2 రకాలు ఉన్నాయని వ్యాసుడే చెబుతున్నాడు. కొంతమంది ఏమో ఆస్తిక పర్వం. ఆస్తిక పర్వం అంటే సర్పయాగాన్ని జనమేజయుడు చేసేటువంటి సర్పయాగాన్ని ఆపటానికి ఆస్తికుడు అనేటువంటి వాడు జనమేజయుడి దగ్గరికి వచ్చి, ఎందుకనంటే పాములన్నీ కూడా, పాముల జాతి నశించిపోతుంది అయ్యా, ఎవరో ఒకడు చేసినటువంటి పనికి జాతి మొత్తాన్ని నాశనం చేయవద్దు. ఎంత గొప్ప ప్రబోధం అమ్మ. కులంలో ఒక్కడు చేసినందుకు ఆ కులం మొత్తాన్ని నాశనం చేయాలనుకునే పద్ధతి మంచిది కాదు అనేటువంటి హితోపదేశాన్ని ఆస్తికుడు అనేటువంటి వాడు జనమేజయుడికి చెప్తాడు. అప్పుడు సర్పయాగం ఆపుతాడు. కాబట్టి ఇటువంటి హితోపదేశాలతో కూడుకున్నటువంటి ఆస్తిక పర్వం నుంచి మొదలు పెట్టండి అని కొంతమంది చెప్తున్నారు, అనుక్రమణిక పర్వం నుంచి మొదలు పెట్టండి అని కొంతమంది చెప్తున్నారు అని వ్యాసుడే స్వయంగా రాశాడు. విరాట పర్వం సంగతి ఆయన చెప్పలేదు. కాబట్టి భారతం మొదలు పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు వ్యాసుడు చెప్పినటువంటిది, ఎందుకంటే ఆయన చెప్పింది తిరుగులేనటువంటిది కాబట్టి ఈ రెండింటిలో ఎక్కడో ఒకటి నుంచి మొదలు పెట్టండి, కానీ విరాట పర్వం నుంచి మొదలు పెట్టడం అనేది లోకంలో ఎవరో కొంతమంది మాత్రమే ప్రచారం చేస్తున్నారు. గురుగారు, ఇక మరో సందేహం, ధర్మానికి జ్ఞానానికి మధ్య తేడా ఏమిటి? ధర్మం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధర్మం, ఈ రెండు కూడా పనికిరావంటారు, ఎందుకని? ధర్మం జ్ఞానం ఈ రెండు కూడా కలిసి ఉన్నటువంటివే. ధర్మం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధర్మం పనికిరానటువంటివి నిజంగా. ఎందుకు ధర్మం అంటే ఏంటంటే ఆచరించేదాన్ని ధర్మము అంటారు, ధరించేటువంటి దాన్ని ధర్మము అంటారు. జ్ఞానము అంటే ఎలా ఆచరించాలో చెప్పేటువంటి దాన్ని జ్ఞానము అని అంటారు. రెండు మరి పాలు నీళ్లులాగా రెండు కలిసిపోయే ఉంటాయి. ఒక ధర్మాన్ని ఎలా ఆచరించాలో, పితృధర్మం ఉంది, తండ్రి ధర్మం ఉంది, తండ్రి యొక్క ధర్మం ఇది అని చెప్తే సరిపోదు కదా. తండ్రి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, భార్య ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, కూతురు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి, బంధువు అనేటువంటి వాడు ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి చెప్పేటువంటి దాన్ని జ్ఞానము అంటారు. కాబట్టి ధర్మము అంటే ఆచరించేటువంటిది, జ్ఞానము అని అంటే ఎలా ఆచరించాలో చెప్పేటువంటిది. కాబట్టి ఈ రెండూ కూడా ఉండాలి. లేకపోతే ఒకటి కనుక లేకపోతే రెండోది శూన్యం కింద మారిపోతుంది. కాబట్టి జ్ఞానాన్ని నేర్చుకోవాలి, మనం ధర్మాన్ని నేర్చుకోవాలి. అందుకనే ధర్మ జ్ఞానము అంటారు, ధర్మ మార్గము అని అంటారు. ధర్మ మార్గం అంటే ఆ మార్గాన్ని చూపించేటువంటి దాన్ని బుద్ధి అంటాం కదమ్మా, జ్ఞానం. కాబట్టి ధర్మాన్ని మార్గం, ధర్మం అనేది పుస్తకాల్లో ఉంటుంది, పెద్దవాళ్ళు చాలామంది రాస్తారు, ఈ నీతులు ఇవన్నీ రాస్తారు. కానీ దాన్ని ఎలా ఆచరించాలి, ఆలస్యం నిదానము ఆలస్యం అని ఉందమ్మా. కొన్ని చోట్ల నిదానమే ప్రధానం, కొన్ని చోట్ల ఆలస్యం అమృతం జగత్తు. ఈ రెండు ధర్మసూత్రాలు ఇక్కడ ఉంటే మామూలుగా లోకానికి అర్థం కావాలని రెండు చెప్పుకుందాం మనం. నిదానమే ప్రధానము, ఆలస్యం అయితే అమృతం విషం అవుతుంది, ఆలస్యం అమృతం విషం అంటారు. అంటే జ్ఞానం ఉపయోగించు అంటున్నాడు. రెండు ధర్మాలే, రెండింటినీ నువ్వు ఆచరించు. కానీ ఎలా ఆచరించాలి? జ్ఞానంతో. కొన్ని సమయాల్లో ఆలస్యం అమృతం విషం. అక్కడ రైలు 7 గంటల 45 నిమిషాలు, నెమ్మదిగా వెళ్తానులే నేను చెప్పి నువ్వు ఒక జ్ఞానంతో ఆలోచించు. నీ ఇంటి నుంచి రైల్వే స్టేషన్కి ఎంతసేపట్లో నువ్వు వెళ్ళగలవు ఆలోచన చేసి అంతకు మునుపుగా అక్కడికి వెళ్ళేటట్లుగా చూసుకోవాలి. అది జ్ఞానం. మరి ధర్మం అనేది ఏంటి? ఏం చెప్తుంది? ఆలస్యాత్ అమృతం విషం, నిదానమే ప్రధానం. ఇక్కడ నిదానం ప్రధానం అనేటువంటి ధర్మాన్ని ఇక్కడ పాటించకూడదు. రెండు ధర్మాలే, రెండు ధర్మసూత్రాలే. ఇక్కడ నిదానమే, నెమ్మదిగా వెళ్ళొచ్చులే. అక్కడ 7:45కి ట్రైన్ ఉంటే ఇక్కడ 7:40 నిమిషాలకి ఇంటి నుంచి బయలుదేరితే ట్రైన్ నువ్వు మిస్ అయిపోతావు. కాబట్టి ధర్మసూత్రాలని ఎలా ఆచరించాలి తెలుసుకోవాల్సిన
పెట్టేటి ఒక పద్ధతిని చెప్పేటువంటిది జ్ఞానం. కాబట్టి ధర్మం జ్ఞానంతో కూడుకోవాలి, జ్ఞానం అనేటువంటి దాన్ని ధర్మంతో ముడిపెట్టాలి. కాబట్టి ధర్మం లేని జ్ఞానం, జ్ఞానం లేని ధర్మం శూన్యం. గురుగారు, మీ ఇల్లు చిదంబరమా మధురైనా అని అడుగుతూ ఉంటారు. ఈ ప్రశ్నలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ఇది ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో కంటే కూడా తమిళనాడులో ఎక్కువగా, తమిళ ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి ఈ మధురై, ఈ చిదంబరం అక్కడ ఇవి అటు ప్రాంతానికి సంబంధించినటువంటివి. వాళ్ళు ఎంత తమాషాగా అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అంటే జాతి దేవుణ్ణి తన వాక్యాల్లో కలిపేసుకుంది. చమత్కారం వరకే మనం ఇందులో స్వీకరించాలి. ఒక ఆయన తమిళంలో దేశంలో ఉంటున్నటువంటి ఒక ఆయన ఇంకొక బంధువు ఇంటికి వచ్చాడు తమిళ దేశంలోనే. వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఆయన చూసి ఆ యజమాని, ఆ ఇంటి యజమాని, ఏమే కాఫీ తీసుకురా అన్నాడు. కాఫీయా? పాలు లేవు, ఇప్పుడు పాకెట్లు లేవు, తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఆయనకి మాత్రం వినపడేట్లుగా చెప్పింది. అప్పుడు ఆ వచ్చినటువంటి ఆయన తమాషాగా అన్నాడు, మీ ఇల్లు మధురై. ఏమిట్రా మా ఇల్లు మధురయ్యా, ఎందుకు ఇలా అన్నావు అన్నాడు. ఆయన నవ్వుతూనే, ఇద్దరు చాలా ప్రాణ స్నేహితులు, నవ్వుతూనే అన్నాడు, మీ ఇల్లు మధురైరా అన్నాడు. ఎందుకనంటే మధురైలో అమ్మవారు మీనాక్షీదేవి, అక్కడ శివుడు కూడా ఉంటాడు. కానీ మధురైలో మీనాక్షీదేవికి ఎక్కువ ప్రభావం ఉంది. ముందు ఆవిడకి ఎక్కువ బాగా సేవలు చేస్తారు, ఆవిడదే అక్కడ బాగా అధికారం. కాబట్టి మీ ఇల్లు మధురయ్య అంటే మీ ఇంట్లో అధికారం ఆవిడిది, నీది కాదు సుమా అని చెప్పినట్లుగా మీ ఇల్లు మధురయ్య అని చెప్పి ఆయన చమత్కారంగా అన్నాడు. అలాగే చిదంబరం, మరి అదే శివుడు, అదే పార్వతి. చిదంబరానికి వచ్చేసరికి అక్కడ ఎక్కువగా తలుచుకునేటువంటిది, ఎక్కువగా ప్రథమ పూజ అందుకునేటువంటిది పరమశివుడు. అమ్మవారు కూడా ఉంటుంది అక్కడ, కానీ అమ్మవారిది చాలా తక్కువ పాత్ర. కాబట్టి చిదంబరంలో శివుడిది ఎక్కువ పాత్ర. అంటే కొన్ని ఇళ్లల్లో చిదంబరం ఉంటుంది, అంటే కొన్ని ఇళ్లల్లో మగవాడి యొక్క ఆధిక్యం ఎక్కువగా ఉంటే ఆ ఇల్లేమో చిదంబరం. ఇళ్లల్లో గనక శ్రీమూర్తి యొక్క ఆధిక్యం కనుక ఉంటే దాన్ని మధురై అంటని చెప్పి ఒక చమత్కార భరితంగా తమిళనాట ఇది ఎక్కువ ప్రచారంలో ఉంది. అంటే ఇంట్లో ఆడపెత్తనం ఉంటే మధురై, మగపెత్తనం ఉంటే చిదంబరం. అంటే ఇందులో నుంచి మనం గమనించవలసింది ఏంటంటే దేవుణ్ణి మానవీకరణ చేయటం, అది ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది. అంటే మన నిత్య వ్యవహారాల్లో, నిత్య సంభాషణల్లో కూడా దేవుణ్ణి, దేవుడికి సంబంధించినటువంటి పుణ్యక్షేత్రాలని కూడా తీసుకొచ్చి తద్వారా పుణ్యాన్ని సముపార్జించుకోవటం, ఇది ఈ యొక్క చమత్కారంలో మనం నేర్చుకోవాల్సింది. గురుగారు, మన ఇంట్లో చేసుకునే వ్రతమైనా, నోమైనా, ఏదైనా పూజ అయినా ఆ ఇల్లు మన సొంత ఇల్లు కాకపోతే దాని ఫలితం మనకు దక్కదంటారా? ఇది చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకనంటే మామూలుగా లౌకికంగా చెప్పి నేను ఈ ప్రశ్నకి జవాబు వస్తాను. ఎవరిదన్నా ఒక బండి తీసుకున్నాం, ప్రయాణం చేస్తున్నాం, ఈ బైకో తీసుకొని ప్రయాణం చేస్తున్నాం, ఏదో చిన్న జరగరానిది ఏదో ఒక ప్రమాదం జరిగింది. జరిగిన వెంటనే దాని మీద ఉన్న నెంబర్ని పట్టి వెంటనే పోలీసులు ఎవరి మీద కేసు బుక్ చేస్తారంటే బైక్. ఎందుకంటే నిజానికి తోలుతున్నటువంటిది వేరే వాడు తోలుతున్నాడు, వేరే వాళ్ళ బండి తీసుకొని. ఆ రకంగానే సొంత ఇల్లు కాదు, అద్దె ఇంట్లో ఉంటున్నాం, ఈ ఇంట్లో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం. మనం చేస్తున్నప్పుడు ఆ బైకుకి సంబంధించి వాడికి ఏ రకంగా వెళ్తుందో ఇక్కడ కూడా ఈ సొంత ఇల్లుకి కాదు. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యం కానీ పాపం కానీ ఎవరికి వెళ్ళాలి? ఆ ఇంటి యజమానికి మాత్రమే చెందుతుంది. కాబట్టి ఎన్ని పూజలు చేసినా వృధా అని అంటే పెద్దవాళ్ళు దీనికి నిర్దిష్టంగా మన శాస్త్రంలో చెప్పారు. నువ్వు గనక సొమ్ము చెల్లిస్తూ ఉంటే, ఇక్కడ బాగా స్వమ్ అనే పదం వాడారమ్మా. సొమ్ము గనక అంటే, సొమ్ము అంటే ఏంటమ్మా? అద్దె గనక చెల్లిస్తూ ఉంటే అది నీ ఇంటి కిందే లెక్క. అప్పుడు నువ్వు చేసేటువంటి పూజలు నీకే ఫలిస్తాయి, నీ కుటుంబానికే ఫలిస్తాయి. అలా కాకుండా మనకి తెలిసినటువంటి వాళ్ళు, ఆత్మీయులు, బంధువులు అని అనుకొని నువ్వేం అద్దె ఇవ్వక్కర్లెక్కలేదురా, మా ఇంట్లో నువ్వు ఉండు అని కనుక వాళ్ళ ఇంట్లో గనక ఉంటే, మనం ఏ పూజ చేసినా, ఏ దానం చేసినా, ఏ ధర్మం చేసినా దాని యొక్క ఫలితం మొత్తం కూడా ఆ ఇంటి యజమానికి వెళ్ళిపోతుంది. ఆ ఇల్లు ఎవరిదో వాళ్ళకి వెళ్ళిపోతుంది.
కాబట్టి ఊరికినే ఉంటూ చేస్తే మాత్రం, ఎటువంటి అద్దె చెల్లించకుండా ఉంటే మాత్రం మన ఇంట్లో చేసే పూజా ఫలితం అంతా కూడా యజమానికి వెళుతుంది. అద్దె చెల్లిస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మనకి మాత్రమే చెందుతుంది. ఇది పెద్దలు చెప్పారు. కాబట్టి పదం స్పష్టంగా రాసింది శాస్త్రం సమ్ అని. కాబట్టి వాడు తీసుకున్నా తీసుకోకపోయినా యజమానికి ఎంతో కొంత నువ్వు తీసుకొని ఆయన అని చెప్పి బలవంతంగా అయినా సరే మనం అద్దె రూపేణ వాళ్ళకి ఇవ్వాలి. లేకపోతే మొత్తం ఫలితం వాళ్ళ ఖాతాలోకే వెళ్ళిపోతుంది. గురుగారు, శివానంద లహరికి సౌందర్య లహరికి మధ్య ఉన్నటువంటి తేడాలు, పోలికలు ఏమిటి? రెండు లహర్లే. లహరి అంటే ప్రవాహం ఏం చేస్తుందంటే, ఒక నదీ ప్రవాహం ఊపిరి ఆడనీయకుండా చేస్తుంది. ఒక ప్రవాహంలో కనుక మనం బాగా మునిగిపోయామనుకోండి, కిం కర్తవ్యం, ఏమిటిది అని మనకి ఏమీ ఒక ఆలోచన రానియకుండా చేస్తుంది. ఒక శివానంద లహరి మనం చదువుతున్నాం, ఆ స్వామివారికి సంబంధించినటువంటి ఆ శ్లోకాలు చదువుకుంటున్నాం, ఆ భావాలు చదువుకుంటున్నాం. ఒక ప్రవాహంలో మునిగిపోయే అలల తాకిడికి ఇంక వేరే ఆలోచనలు ఏమీ రావు. స్వామి, నీ దగ్గర లేనిది నా దగ్గర మాత్రమే ఉన్నది ఒకటి ఉంది, అది నేను నీకు ఇస్తున్నా. నా మనస్సయ్యా, నా మనస్సు అనేది నీ దగ్గర లేదు, నా దగ్గర మాత్రమే ఉంది, దీన్ని స్వీకరించవయ్యా. నువ్వు వేటగాడివి కదయ్యా, నా దగ్గర ఇంద్రియాలు అనేటువంటివి ఈ జంతువులు ఇష్టం వచ్చినట్లుగా తిరుగుతున్నాయ్యా, వీటిని వేటాడవయ్యా. ఇట్లాంటి మధురమైనటువంటి భావాలు ఉన్నాయి శివానంద లహరిలో. కాబట్టి ఇటువంటి భావాలు చదువుతుంటే అబ్బబ్బా ఏమి రాశాడరా అని అందులో మునిగిపోతూ ఉంటాం. ఆ శ్లోక పఠనంలో ఆనందపడిపోతూ ఉంటాం. శివానంద లహరి. సౌందర్య లహరి ఇక్కడ శివశక్త్యాయుక్తో అని మొదలుపెట్టిన తర్వాత అమ్మని చక్కగా పాదాల నుంచి ఆ తల వరకు, అలాగే తల నుంచి పాదాల వరకు వర్ణన చేస్తూ అద్భుతమైనటువంటి వర్ణనలు ఉన్నాయి సౌందర్య లహరిలో. అమ్మా నువ్వు చింతామణివి అంటాడు, ఈ జన్మలో అవిద్యానామ అంతస్థిమిర మిరద్వీప నగరి అంటాడు. ఇంత గొప్పగా భావాలు ఉన్నాయి. ఒక్కసారి ఆ ప్రవాహంలో మునిగిపోతాం అమ్మ యొక్క వర్ణనలో. ఇది సౌందర్య లహరి. రెండూ లహర్లే. అయితే రెండిటికీ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి తేడా ఏమిటి, అది ఇక్కడ మన ప్రశ్న. శివానంద లహరి, సౌందర్య లహరి రెండిట్లో ఉన్న ప్రధానమైనటువంటిది ఏంటంటే, శివానంద లహరిలో శివుడికి సంబంధించినటువంటి కథలు ఉంటాయి. శివుడికి సంబంధించినటువంటి ఆ గొప్పతనాలు, ఏ సందర్భాల్లో స్వామి ఎలా ప్రవర్తించారో, అందులో భక్తుడు అనేటువంటి కన్నప్ప కథ కూడా వనేచరహ అనేటువంటి పదంతో శివానంద లహరిలో ఉంది. ఇట్లాంటి భక్తుల కథలు ఇవన్నీ కూడా మీకు శివానంద లహరిలో కనిపిస్తాయి. సౌందర్య లహరిలో అవి ఉండవు. అది శివానంద లహరికి సౌందర్య అంటే అమ్మ ఎత్తినటువంటి అవతారాలు కానివ్వండి, అమ్మకి సంబంధించినటువంటి ఏవి కూడా విశేషాలు కథలు కానివ్వండి మీకు సౌందర్య లహరిలో ఉండవు. అమ్మకి సంబంధించి కేవలం వర్ణన, అమ్మకి సంబంధించి కేవలం సౌందర్య వర్ణన. సౌందర్యం అనంటే ఇక్కడ కేవలం మనం బాహ్యంగా అనుకునేటువంటి స్త్రీ పురుష సౌందర్యంలో ఉన్నటువంటి సౌందర్యం కాదు. ఇక్కడ సౌందర్యం అనే పదానికి శంకర భగవత్పాదుల వారు ఇక్కడ ఏ ఉద్దేశంతో పెట్టారంటే చైతన్యం. సౌందర్యం అనే పదానికి చైతన్యం అంటే కదలిక. శివశక్త్యాయుక్తో అంటే అమ్మ నీ యొక్క స్పందన లేనిది ఆ శివుడు కదలలేడు. స్పందన, ఇక్కడ స్పందననే ఆ మహానుభావుడు శంకర భగవత్పాదుల వారు ఇక్కడ సౌందర్యము అన్నారు. చైతన్యాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకంటే మనకే అనిపిస్తుందమ్మా లోకంలో ఒక్కొక్కసారి ఏమి చేయబుద్ధేదు, ఇలా తలకాయ దించుకొని ఉంటాం, చైతన్య రహితులం అయిపోతూ ఉంటాం. అట్లాంటప్పుడు అమ్మ కరుణా కటాక్షం గనక ఆ కటాక్షం, ఆ చిట్ట చివరి కనుగోటి చూపు ఒక్కసారి అలా చూసిందనుకోండి చైతన్యం వస్తుంది. ఎందుకంటే శివుడంతటి వాడికే చైతన్యం ఇచ్చినటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి ఆ చైతన్యం మాత్రమే ఇక్కడ ప్రధానమైనటువంటి వర్ణన శివానంద లహరిలో. దీనితో పాటుగా భక్తుల కథలు ఉంటాయి, ఆయన విశిష్టమైనటువంటి గుణాలు ఉంటాయి. ఇవన్నీ శివానందలో ఉంటాయి. సౌందర్య లహరిలో అవి మనకు కనిపించవు. ఇది ఆ రెండింటికి మధ్య ఉన్నటువంటి పోలికలు, తేడాలు. గురుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.